అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 50వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. అర్జున్ ఫేస్ని చూసి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అవ్వు బంగారం అని బుగ్గలకు తడి ఎంగిలెడుతూ నడుముని సుతారగా కొనగొడుతూ మీటుతూ అంటాడు అర్జున్. కళ్ళు రెండు పరవశంగా మూసి అర్జున్ జుట్టులోకి వేలు చనిపి కంఠం మీద నుంచి గుండెల మీదకు జారి అతని పెదవులు చేస్తున్న మాయకి గట్టిగా ఎదకు అదుముకుంటుంది. లాస్ట్ సెకండ్లో అర్జున్ని విడిపించుకొని పైకి పరిగెడుతుంది. నవ్వుతూ ఆర్షిని చూసి అర్జున్ కింద ఉన్న ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి ఆర్షి కోసం స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళి డోర్ దగ్గర ఆగిపోతాడు. జస్ట్ 2 థ్రెడ్స్ సపోర్ట్తో ఉన్న డీప్ నెక్ స్లీవ్లెస్ బ్లౌజ్, వైట్ జార్జెట్ పల్చర్ శారీతో చేతి నిండా ఎర్రటి మట్టి గాజులు, మెడలో అర్జున్ వేసిన చైన్, తాళి చైన్ అటు తిరిగి చేతులు నలుపుకుంటూ ఉండడంతో బ్యాక్ సైడ్ అందాలు అర్జున్ మాక్సిరిని రెచ్చగొడుతూ ఉంటే హార్ట్ మీద రుద్దుకుంటూ గాడ్ పిచ్చెక్కిస్తున్నావే తింగరి అని అనుకుంటూ డోర్ లాక్ చేసి వెనక నుంచి వచ్చి హత్తుకుంటూ లుకింగ్ సో హాట్ బేబీ అని నెక్ దగ్గర కనిపిస్తున్న మచ్చని పంటి కింద సున్నితంగా నలుపుతూ అంటాడు. అద్దంలో అర్జున్ చూస్తున్న ఆరుషి అర్జున్ వైపు తిరుగుతుంది. ఆమె పెదవులను అందుకుంటూ నడుముని పిడికిట్లా బంధిస్తూ బెడ్ మీద చేరుస్తాడు. గుండెల మీద చీరను తప్పించి ఎత్తైన హిమగిరి సొగసుల్ని చూస్తూ వివసుడై ముద్దులతో దండయాత్ర చేస్తూ ఆరుషిలో తాపాన్ని పెంచుతాడు. కంగారుతో అటువైపు తిరిగిన ఆరుషికి వెనుక నుండి బ్లౌజ్ థ్రెడ్స్ లాగేసి తన వైపుకు తిప్పుకుంటాడు. జారుతున్న బ్లౌజ్ని గుండెల దగ్గర పట్టుకున్న ఆరుషిని చూస్తూ చేతులు తీసి బెడ్ మీద అతని చేతులతో లాక్ వేసి బంధిస్తాడు. మిగిలిన మగవులు కూడా నేలకి జారగా అర్జున్ వాగసిరికి అతని దూకుడికి ఆరుషి చిత్తుగా ఓడిపోతుంది. అంత చలిలో కూడా అర్జున్ నుదుటిన జారిన చెమట బిందువులు ఆమె నుదుటిపై ఉన్న కుంకుమను తడిపి అలంకారంగా మెరుస్తాయి. సరిగ్గా గంట సేపు అలుపెరగని శృంగార యాత్ర దిగ్విజయంగా కొనసాగించి బెడ్ మీద పడిపోయి తన మీదకి ఆరుషిని తెచ్చుకుంటూ నుదుటిన ముద్దు పెడుతూ హార్డ్గా బిహేవ్ చేశానా అని అడుగుతాడు. లేదని తలూపి అప్పటికే మూతలు పడుతున్న రెప్పల్ని చూస్తూ పడుకో అని వెన్ను నిమురుతూ మెల్లిగా నిద్రలోకి జారుకునేలా చేస్తాడు. మగతగా కళ్ళు తెరిచిన ఆరుషికి తనకి అభిముఖంగా బోర్లా పడుకొని ఉన్న అర్జున్ కనిపించి నుదుటిపై పడిన సిల్కీ హెయిర్ని తప్పించి చెంపపై చెయ్యి వేస్తూ నిమురుతుంది. బట్టల కోసం చూస్తూ అర్జున్ వీపుకి తన చేతి గోర్ల గుర్తులు చూసి గిల్టీగా ఫీల్ అవుతూ చేత్తో నిమురుతుంది. ఆమె చల్లటి చెయ్యి స్పర్శతో నిద్రలేచిన అర్జున్ నడుమును పట్టి తనకు అదుముకుంటూ గుడ్ మార్నింగ్ బేబీ అని హెయిర్ని చేయి వెనక్కి సర్దుతూ అంటాడు. గుడ్ మార్నింగ్ అజ్జు అని నీరసంగా అంటే పెయిన్ ఇచ్చానా అని అడుగుతాడు అర్జున్. మెడ మీద కాలర్ బోన్ మీద నెక్ కింద పంటి గుర్తులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే సారీ బేబీ చెప్పా కదా నీ దగ్గర నేను ఐ కాంట్ కంట్రోల్ మై ఫీలింగ్స్ అని అంటాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ. లవ్ యూ అని బుగ్గకి ముద్దు పెట్టి లేస్తుంటే ఎక్కడికి అని అంటాడు అర్జున్. ఫ్రెష్ అవుతాను అజ్జు అని అంటే నువ్వే కాసేపు అయ్యాక ఇద్దరం కలిసే అవుదావు కానీ ఇలారా అని తన మీదకి లాక్కొని లిప్ కిస్ లాగించేస్తాడు. కప్పుకున్న బ్లాంకెట్ తప్పిస్తుంటే వద్దని చెయ్యి పట్టుకొని ఆపడానికి ట్రై చేస్తే ఐ వాంట్ యూ బేబీ అని అంటాడు హస్కీగా. నాకు అసలు ఓపిక లేదని అర్జున్ షర్ట్ కింద నుంచి అందుకొని తన పైకి వస్తున్న అర్జున్ని బెడ్ మీద కట్టేస్తుంది. రాక్షసి అని కసురుకొని తను పట్టుకోవాలని చూసేలోపుగానే షర్ట్ బటన్స్ పెట్టుకొని బ్లాంకెట్ అర్జున్ మీదకి విసిరేసి వాష్రూమ్ వైపు పరుగున వెళ్తుంది. 2 అడుగుల్లో అర్జున్ ఆర్షిని చేరుకొని నడుము పట్టి గోడకు లాక్ చేస్తాడు. బాక్సర్ మీదున్న అర్జున్ బాడీ స్ట్రెచ్ చేస్తాడు. అరు వైవరపుగా చూస్తూ ఉంటే ఐబ్రో ఎగరేస్తే కళ్ళు వాల్చేస్తుంది. థైస్ వర్కున్న లూజ్ షర్ట్ ఫుల్ స్లీవ్స్లో చేతులను కప్పేసి మెస్సీ హెయిర్తో ఉన్న అరుని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ సో హాట్ అని అంటాడు. దగ్గరికి వస్తున్న అర్జున్ని అతని ఛాతీ మీద 2 చేతులేసి ఆపుతూ ఏంటయ్యా పైకి వస్తున్నావు, నేనెవరో తెలుసా? ఇండియాస్ టాప్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫేమస్ అర్జున్ దేవ్ వర్మ వైఫ్ని. నువ్వు ఇలా నాతో బిహేవ్ చేస్తున్నావని మా ఆయనకు తెలిసిద్దో అని కళ్ళు చిన్నవి చేసి వేలు చూపించి డిషుమ్ అంటూ గన్తో షూట్ చేసి పడేస్తాడు తెలుసా అంటూ చేతిని అర్జున్ గుండెల మీద పెట్టి యాక్షన్ చేసి చూపిస్తూ అంటుంది. ఆమెని కళ్ళ నిండా నింపుకుంటూ వచ్చా అంత పోటుగాడు నీ మొగుడు అని అర్జున్ గోడకు అటు ఇటు చేతులేసి ఆమెను లాక్ చేసి కింద పెదవిని బొటన వేలుతో లాగుతూ అంటాడు. డౌటా అని ఆర్షి చేతులు కట్టుకొని పొగరుగా అంటే అయితే ఇప్పుడే ఇక్కడ నేను ముద్దు పెట్టుకుంటాను మీ అర్జున్ సార్ ఏం చేస్తాడో చూద్దామని పెదవులను కలిపేస్తాడు. అర్జున్ మెడ మీద ఒక చెయ్యి అతని ఛాతీ మీద ఒక చెయ్యి వేసి కళ్ళు మూసుకొని ముద్దును ఫీల్ అవుతూ తన బరువుని అర్జున్పై వేస్తుంది. అర్జున్ ఆర్షి కిస్ని బ్రేక్ చేయకుండా అలాగే లిఫ్ట్ చేస్తే అతని నడుముకి 2 కాళ్ళు వేసి అర్జున్ మెడకు చేతులేసి కోతిపిల్లలా ఖర్చుకుంటుంది. వాష్రూమ్ డోర్ని కాలితో తెరిచి షవరాన్ చేస్తాడు అర్జున్. వెచ్చగా జారుతున్న నీటికి అర్జున్ బాడీ అర్షి కళ్ళకి ఇంకా అందంగా కనిపిస్తుంటే అతని గడ్డం కింద నుంచి కారుతున్న నీరు ఆమె నుదుటి నుంచి జారి మోముని తడుపుతుంది. నడుమును పట్టి తనకు అదుముకుంటూ షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తాడు.
సిగ్గుతో బుగ్గలు రెండు వెచ్చని ఆవిర్లను తలపిస్తే భారంగా ఉన్న రెప్పలు వాలిపోతే అర్జున్ని గట్టిగా చేసుకుంటుంది. సరిగంగా స్నానాలు ఆచరించి ఎక్కువసేపు ఉంటే జలుబు చేస్తుందని టవల్ చుట్టి ఆర్షిని బెడ్ మీద కూర్చోపెట్టి తల తుడుస్తూ హెయిర్ డ్రై చేసుకో కోల్డ్ చేస్తుందని అతను డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. నవ్వుకుంటూ అద్దంలో తనను చూసుకోవడానికి కూడా రెప్పలు భారంగా మూతలు పడుతుంటే అరచేతుల్లో ముఖాన్ని దాచుకుంటూ అమ్మమ్మ గారికి కాల్ చేయాలనుకుంటూ మ్యాక్సీ డ్రెస్ వేసుకొని హెయిర్ని డ్రై చేసుకుంటుంది. అదే మనాలి ఒక ఫేమస్ పబ్లో ధర్మేంద్ర అతని తమ్ముడు మందు తాగుతూ ఉంటారు. అన్న అర్జున్ ఇక్కడే ఉన్నాడని తెలిసి కూడా ఎందుకు ఇంకా వాడి మీద అటాక్ చేయకుండా సైలెంట్గా ఉన్నావని ఆవేశంగా అడుగుతాడు అతని తమ్ముడు మనీష్. నో మనీష్, ఇట్స్ నాట్ కరెక్ట్ టైం. వాడిని మనం టచ్ చేసే లోపుగానే మన శవాలు కూడా మన ఫ్యామిలీకి చిక్కకుండా చేయగలడు ఆ అర్జున్. నేను ఇక్కడే ఉన్నానని ఈ పాటికి తనకి ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది. అయినా కూడా సైలెంట్గా ఉన్నాడంటేనే అర్థం ఏదో చేయబోతున్నాడని ధర్మేంద్ర అంటాడు. ఏంటన్నా, మనకున్న బలానికి వాడికి నువ్వు భయపడటం ఏంటి? నీ సామ్రాజ్యాన్ని, నీ పవర్ ఇక్కడ లేకుండా నేను ఇన్ని రోజులు జైల్లో మగ్గేలా చేశాడు. ఇప్పుడు వాడికి మన పవర్ ఏంటో చూపిద్దాం. హనీమూన్కి వచ్చాడు కదా, వాడి ముందే వాడి పెళ్ళాన్ని చిత్రహింసలు పెట్టి లేపేద్దామని అంటాడు మనీష్ కసిగా. విస్కీ బాటిల్ లేపుతూ గ్లాస్ పక్కన పెట్టి మనీష్ చెంప చెల్లుమనిపించి, వాడేమైనా నువ్వు గోవాలో లేపేసిన నేవీ ఆఫీసర్ అనుకుంటున్నావా? వాడి కంట్రోల్లో పెద్ద పొలిటీషియన్ సీఎంలే ఉన్నారు. వాడి పరిచయం కోసం దేశాలు దాటి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. వాడి నీడని కూడా మనకున్న బలంతో టచ్ చేయలేము. ఇంకా మనకి బలం కావాలి, టైం చూసి దెబ్బ కొట్టాలని అంటాడు ధర్మేంద్ర. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని మనీష్ అంటే డ్రగ్స్ రాకెట్ ద్వారా పరిచయమైన షిండే గురించి చెప్తాడు. అతను కూడా మనలాగే ఆ అర్జున్ మీద పగతో రగిలిపోతూ ఉన్నాడు. మన టార్గెట్, వాడి టార్గెట్ కూడా ఒక్కరే కాబట్టి నేను డ్రగ్స్ సరఫరా కోసం వాడిని హెల్ప్ చేస్తానని చెప్పానని అంటాడు ధర్మేంద్ర. మరి ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నావు అని మనిషి అంటే, నువ్వు ముందు గోవా పోలీసుల చేతికి చిక్కకుండా కొన్ని రోజులు అండర్ గ్రౌండ్లోనే ఉండు. నేను ఎప్పుడు ఏం చేయాలో చెప్పినప్పుడు అప్పుడు బయటికి రాని అంటాడు ధర్మేంద్ర. మనీష్ గోవాలో ట్రిప్కి వచ్చిన అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి విదేశాలకు అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ అడ్డొచ్చిన వారిని లేపేస్తూ గోవాలో తనకంటూ స్థావరాన్ని ఏర్పరచుకుంటాడు. ధర్మేంద్ర విషయంలో అర్జున్ చేసింది విని పగతో రగులుతున్నాడు. అదే రోజు ఈవినింగ్ గ్లాస్ డోర్ నుండి బయటకు చూస్తూ కౌచ్లో అర్జున్ ఉంటే అర్జున్ మీద ఆరుషి కూర్చొని ఉంటుంది. ఆరుషి అర్జున్కి మనాలికి వచ్చి అప్పటికే 3 రోజులైంది. ఒకరి సాన్నిహిత్యంలో ఒకరు సేదతీరుతూ కాలాన్ని అందంగా కరిగించేశారు. ఆమె సాంత్వనలో అర్జున్కి కాలంతో అవసరం లేదు, అజ్జు అని ప్రేమగా పిలుస్తుంది. అరు అని తన నడుముని ఇంకా గట్టిగా చుట్టేస్తూ మత్తుగా అంటాడు. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ బాగుంటాయి కదా అని అప్పుడే చీకటి పడుతుండడంతో గార్డెన్లో ఉన్న బర్డ్స్, మంచు పేరుకున్న రోడ్స్, చెట్లను చూస్తూ అంటుంది ఆర్షి. నాకు మాత్రం ఇలా నేను గట్టిగా హక్ చేసుకోవడం బాగుందని అంటూ ఆ మెడ వంపుల్లో పెదవులు నిలిపి ముఖం దాచుకుంటాడు. అర్జున్ చేత్తో తన జుట్టు నిమురుతూ, మనం ఇప్పటికీ ఇలాగే ఉంటాం కదా అని అడుగుతుంది ఆర్షి. ఆమెని తన వైపుకు తిప్పుకొని, ఎప్పటికీ ఇలాగే ఉంటాము మై డియర్ స్వీటీ అని అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుంటూ అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఎందుకో భయంగా ఉందని అరు అంటే, ఎందుకే భయం అని అర్జున్ అంటే, ఏమో తెలియదు. మొన్నటి వరకు నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావో తెలియక భయపడ్డాను. ఇప్పుడు దగ్గరయ్యాక ఏదో తెలియని భయం అని అరు అంటే, నా తింగరబుచ్చి, ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తే వాళ్ళే మన బలహీనత బలం రెండూ అవుతారు. నీ విషయంలో నేనే నీ బలహీనత, ఇంకా చెప్పాలంటే నీ ప్రాణమే నేను. అందుకే ఇలాంటి భయాలు మనసులో వస్తాయని అరు చేతిలోని తీసుకొని కిస్ చేస్తాడు. చిన్నగా నవ్వి, నా మొబైల్ ఎక్కడుంది అజ్జు, ఒకసారి అత్తయ్యతో మాట్లాడని అరు అంటే, పక్కనున్న మొగుడు పట్టడు కానీ ఎక్కడ ఉన్న మామ్ కావాలా నీకు అని మెడ మీద కసుక్కున కొరికేస్తాడు. అబ్బా అజ్జు, నొప్పిగా ఉంది. ఇప్పటికే ఒళ్ళంతా నీగాట్లే, కావాలంటే చూడు నెక్ దగ్గర డ్రెస్ని జరిపి చూపిస్తుంది. నైట్కి చూస్తాలే కానీ ఇలాగే ఇప్పుడు ఉండవే కాసేపు, నాకు బాగుందని మళ్ళీ వెనక నుంచి ఆర్షిని చుట్టేస్తాడు. ఆర్షి నవ్వుకుంటూ తన నడుముని చుట్టేసిన చేతిపై గట్టిగా గిచ్చేస్తుంది. రాక్షసి, ఇప్పుడు ఎందుకు గిచ్చావే, స్కిన్ కట్ అయింది చూసుకుంటూ అర్జున్ అని అంటే, అతని నుండి విడిపించుకొని పైకి లేచి, నాకు ఆకలిస్తోంది, నీలాగా ముద్దులతో కడుపు నింపేసుకోలేనని ఆర్షి అంటే, నాకు నువ్వంటే ఆకలి నిద్ర ఏది గుర్తురాదు బేబీ, వాట్ ఐ కెన్ డూ అని భుజాలు ఎగరేశాడు అర్జున్. నాకు ఇండియన్ ఫుడ్ కావాలి, ఈ గడ్డి ఆకుకూరలు నాకొద్దని ఆర్షి అంటే, ఏం కావాలని అర్జున్ అడిగితే, పైకి చూస్తూ ఫిష్ కర్రీ, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇంకా ఏదైనా లెస్ స్వీట్ అని అంటుంది అరు. తను చెప్పింది అతని పర్సనల్గా అపాయింట్ చేసుకున్న చెఫ్కి మెసేజ్ చేసి 30 మినిట్స్లో నీ ముందు ఉంటుందని, రెస్ట్ తీసుకోమని, ఇప్పుడే వస్తానని అర్జున్ అంటే, ఎక్కడికి అని అడుగుతుంది అరు. జస్ట్ ఫోన్ కాల్ మాట్లాడొస్తానని అరు చెంప నిమిరి గార్డెన్లోకి వెళ్ళిపోతాడు. లైట్ తీసుకొని
అరు బెడ్ ఎక్కిస్తే బాడీ పెయిన్స్ వల్ల త్వరగా నిద్రపోతుంది. గార్డెన్లోకి వచ్చిన అర్జున్ మార్నింగ్ తమ కార్ని ఇంటి వరకు ఫాలో చేసిన కార్ డీటెయిల్స్ తెలుసుకుంటూ కౌశిక్ కాల్ చేస్తాడు. చెప్పు బావా అని కౌశిక్ అంటే ఏది అప్డేట్ అని అర్జున్ అంటే నీ అనుమానం నిజమే అర్జున్. ఆ ధర్మేంద్ర వాడి బ్రదర్ ఇద్దరు ఏదో ప్లాన్లో ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ఫినిష్ చేసిన షిండేతో ఏదో డీల్ చేసుకోబోతున్నాడని అంటాడు. అని కూల్గా ఊకొడితే ఏంట్రా అంత కూల్గా ఊకొడతావు? స్టీవ్ని పంపుతున్నా నీకోసం, కాకపోయినా అరువు ఉంది నీతో, తన సెక్యూరిటీ కోసమైనా ఆలోచించడానికి కౌశిక్ అంటాడు. నా భార్య మీద ఈగ కూడా వాళ్ళకుండా నేను చూసుకోగలను, కానీ డీల్ ఏంటో కనుక్కో ముందు, వాడి నెంబర్ ట్రేస్ చేయని అర్జున్ అంటే వాడు శాటిలైట్ ట్రిక్ యూస్ చేస్తున్నాడు అర్జున్. ఎగ్జాక్ట్గా లొకేషన్ ట్రేస్ చేయడం కష్టంగా ఉందని కౌశిక్ అంటే నీకంటే వాడు తెలివైన వాడని నేను అనుకోవట్లేదు, ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని కాల్ కట్ చేస్తాడు. గార్డెన్లోని కూర్చొని కాసేపు ఆలోచించి తనదైన మార్క్ స్మైల్తో వచ్చిన ఫుడ్ తీసుకొని లోపలికి వెళ్తాడు అర్జున్. బెడ్ మీద చలికి ముడుక్కొని పడుకొని ఉన్న ఆర్షిని చూసి హీటర్ ఆన్ చేసి చెంపలపై పెదవితో ముగ్గులు రాస్తాడు. అతని వెచ్చని శ్వాస ఆమె బుగ్గల్లో పేడు పుట్టిస్తే కళ్ళు తెరిచి అర్జున్ షర్ట్ కలర్ పట్టుకొని తన మీద లాక్కుంటుంది. చూసుకొని లాగవే తింగరి, నా వెయిట్ నీ వైపు నువ్వు క్యారీ చేయలేవని అర్జున్ అంటే అర్జున్ బుగ్గని కసుక్కుని కొరికి మరి వచ్చినప్పటి నుండి నా మీద పడి ఏదో చేసినప్పుడు అప్పుడెలా మూసానని కోపంగా అడుగుతుంది. ఏదేదో అంటే అని నెక్ దగ్గర ముద్దులు అద్దుతూ అడుగుతాడు అర్జున్. నీకు తెలీదా అని అరువు అంటే నీ తోటితో వినాలని ఉంది అని అర్జున్ అంటే సిగ్గుతో బుగ్గ రెండు రెడ్ కలర్లోకి మారిపోతే అజ్జు అని అతని గుండెల్లో ముఖం దాచేసుకుంటుంది. నువ్వు సిగ్గుపడుతున్నప్పుడు ఇంకా అందంగా ఉంటావు బేబీ. ఆమె తల మీద ముద్దు పెట్టుకొని ఆకలి అన్నావుగా రా అని చెయ్యి పట్టుకొని హాల్లోకి నడిపిస్తూ ఉంటే ఎత్తుకో అన్నట్టుగా చేతులు చాపుతున్నారు. చిన్నగా నవ్వి రెండు చేతుల్లో అరువుని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ ఎదురుగా కూర్చోబెడతాడు. తను చెప్పినవే రావడంతో తను తింటూ అర్జున్కి తినిపిస్తుంది. టేస్ట్ బాగుంది అజ్జు, ఎవరు చేశారని అరువు అడిగితే ఇక్కడే ఒక రెస్టారెంట్లో తెలిసిన చెఫ్ ఉన్నాడు, డాడీకి బాగా తెలుసు, ఆల్మోస్ట్ నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా తనే ఫుడ్ పంపుతాడని అర్జున్ అంటాడు. ఓ అని స్వీట్ బౌల్కి వేసుకొని అర్జున్ నోటి ముందు పెడుతుంది. స్వీట్స్ అంటే అసలు ఇష్టం లేకపోయినా అరువు పెడితే నో చెప్పడు అర్జున్. సోఫాలో సెటిల్ అయ్యి అర్జున్ వల్ల ఆర్షి కూర్చొని ఒక రొమాంటిక్ హాలీవుడ్ మూవీ ప్లే అవుతూ ఉంటే చూస్తుంది. అర్జున్ మనసు అరుగుతూ ఉంటే అతని మైండ్ సైలెంట్గా తన పని తను చేస్తూ ఉంటుంది. టీవీ చూస్తూనే నిద్ర కరువైన అర్జున్ ఒళ్ళోని నిద్రలోకి జారిపోతే తలని అతని ఒళ్ళోకి పెట్టుకొని సోఫాలో పడుకోబెడతాడు. నిద్రలో కూడా వెచ్చగా ఉన్న అర్జున్ కౌగిలిని ఫీల్ అవుతూ రెండు చేతులతో అర్జున్ నడుమును చుట్టేసి ఇంకా దగ్గరికి జరిగి పడుకుంటుంది. నుదుటిన ముద్దు పెట్టేసి టీవీ ఆఫ్ చేసి కౌశిక్ సెండ్ చేసిన మెయిల్స్ ఫైల్స్ ల్యాప్టాప్లో అవి చెక్ చూస్తూ ఉంటాడు. ఈవినింగ్ టైంకి మెలకు వచ్చిన ఆరుషికి అర్జున్ కోసం వెతకడం స్టార్ట్ చేసి బాల్కనీలోకి వస్తుంది. అదే టైంలో అదే మెయిన్ వ్యూ పాయింట్ అవ్వడం వల్ల బాల్కనీ మొత్తం ఓపెన్లో ఉండి గ్లాస్ డోర్స్ ఉంటాయి. సీరియస్గా కాల్ మాట్లాడుతున్న అర్జున్ చూసి అప్పుడే ఫ్రెష్ అయ్యి రావడం వల్ల బ్లాక్ ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్తో ఉంటాడు. నా మొగుడు సూపర్ హాట్, అందుకే ఆఫీస్లో అందరి ఫిమేల్ కళ్ళు నా అర్జున్ మీదే అనుకుంటూ వెనక నుండి సైలెంట్గా వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకుంటుంది. నడుము దగ్గర ఉన్న చేతిని పెదవుల దగ్గర తాకించుకొని సీరియస్గా కాల్ మాట్లాడుతూనే ఉంటాడు. ముందుకొచ్చి అతని కాలి వేలి మీద ఎక్కి నిలబడి అతని షర్ట్లో దూరిపోయి గుండెల వరకు వచ్చి హక్ చేసుకుంటుంది. ఇక చేత్తో ఫోన్ పట్టుకొని కాల్ కంటిన్యూ చేస్తూనే ఇంకో చేత్తో ఆమెను తన గుండెలకి అదుముకుంటాడు. ఊరికే ఉంటే మన తింగరి కాదు కాబట్టి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా అదే సీరియస్నెస్తో వార్నింగ్ టోన్తో మాట్లాడుతున్న అర్జున్ చూసి అతని గుండె మీద ఘాట్లు పడేలా కొరుకుతుంది. నొప్పి తెలుస్తూ ఉన్నారు చేసేదంత సైలెంట్గా చూస్తూ కాల్ మాట్లాడుతుంటే అతని ఫేస్లోకి తలెత్తి చూస్తుంది. ఏంటన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేసి అడుగుతాడు అర్జున్. చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని కట్ చేసి పక్కన పడేసి ఏంటి 4 రోజులకే నేను బోర్ కొట్టేశానా? నేను ఇక్కడ ఇంత రొమాంటిక్గా నిన్ను హక్ చేసుకుంటే నువ్వు మాత్రం ఇంచు కూడా కదలకుండా అసలు డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ఉన్నావని ముఖం సీరియస్గా పెట్టి అడుగుతుంది ఆరుషి. తల నిద్రకి చిన్న డాష్ ఇచ్చి ఆఫీస్ కాల్ బేబీ, మేనేజర్ కాల్ చేశాడు మాట్లాడుతున్నా అంతే బేబీ, నేను ఎప్పుడో నీ మాయలో పూర్తిగా పడిపోయాను, ఇంకా లేచి ఉద్దేశం కూడా లేదు, ఇంకా కొత్తగా పడటం వెంట తింగరి అని అగ్ని టైట్ చేస్తాడు. అర్జున్ నగ్నఛాతికి ఇంకా బలంగా పొదుముకుంటుంటే చలిగా లేదా ఇంత ఓపెన్ ఏరియాలో వచ్చి కూల్గా కాల్ మాట్లాడుతున్నావని అడుగుతుంది అరు. లేదు నువ్వు ఉన్నావు కదా నాలో వేడి పుట్టించడానికి అని అరు బ్యాక్ మీద చేయి వేస్తాడు. ఓయ్ ఎక్కడున్నాయి నీ చేతులు అని అరు అంటే నా పిల్ల నా సొంతం, ఎక్కడైనా పట్టుకుంటాను, నీకేంటే మధ్యలో ప్రాబ్లం అని అంటాడు అర్జున్. నవ్వుతూ అర్జున్ గుండె మీద కొరుకుతుంటారు. అరుని అలాగే తన వేళ్ల మీద ఉంచుకొని రూమ్లోకి వెళ్దామా బేబీ అని హస్కీగా అంటాడు. ఎందుకు ఇక్కడ బాగుంది కదా అని అరు అంటే నాకు బాగోలేదు బేబీ అని అంటూ అలాగే నడిపించుకుంటూ బెడ్ మీదకి వాళ్తాడు అర్జున్. అతని టీషర్ట్ల నుంచి బయటకు వచ్చి అర్జున్ మీదకి దొర్లి విశాలమైన నుదుటి మీద ముద్దు పెట్టి ఆ తర్వాత గజస్తంభంలో నిటారుగా ఉన్న ముక్కుని కొరికి పెదవులని అతని పెదవుల మీద ఉంచుతుంది. వెనక నుండి గట్టిగా గాలి కూడా దొరకకుండా హక్ చేసుకుంటాడు అర్జున్. ఆమె వేసుకున్న డ్రెస్ చిప్ లాగేసి తనని బెడ్ మీదకి చేర్చి ఆమెపై వాలిపోతాడు. సిగ్గుతో కళ్ళు వాలిపోయి నిర్మలంగా విచ్చుకున్న పెదవులు రమ్మని
ఆహ్వానం అందిస్తూ ఉంటే లేట్ చేయకుండా అందుకుంటాడు అర్జున్. టీ షర్ట్ విప్పి ఆమెపై తన బరువును మోపగానే సిగ్గుతో ఇద్దరికి బ్లాంకెట్ కప్పేస్తుంది అరు. అర్జున్ మీద పగతో రగిలిపోతున్న షిండే తన అవిటికాలుని చేతిని చూసుకొని లెఫ్ట్ హ్యాండ్తో గ్లాసులో పిడికిట్లో కష్ చేస్తాడు. బ్లడ్ దారులుగా కింద కారిపోతూ ఉంటే అతనిలో పగ కూడా అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. నా కళ్ళ ముందే నా కింగ్డమ్ని నాశనం చేశావు. నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టేదిగానో తిరిగి మళ్ళీ అక్కడికి తీసుకొని వచ్చావు. నిన్ను వదలని డీల్ కోసం ఆ ధర్మేంద్రతో మీటింగ్ అరేంజ్ చేయి డేవిడ్ అని వాడి రైట్ హ్యాండ్ అయిన డేవిడ్కి చెప్తాడు. అలాగే బాస్ అని మెసేజ్ సెండ్ చేసి మీటింగ్ ప్లేస్ డేట్ ఫిక్స్ చేస్తాడు డేవిడ్. ఇది ధర్మేంద్ర డీల్ వల్ల షిండేతో ఫ్రెండ్షిప్తో పాటుగా అర్జున్ మీద తన పగ కూడా తిరుగుతున్న ఆనందంలో ఆ బార్లో డబ్బులకు తెచ్చుకున్న ఒక అమ్మాయిని ఇష్టం వచ్చినట్లుగా అనుభవించడం స్టార్ట్ చేస్తాడు. కౌశిక్ మధుని మిస్ అవుతుండడం వల్ల వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటే వెనక నుండి బామ్మ కౌశిక్ దిబ్బకు ఒకటేసి మాట్లాడేది చాలేరా సొంట ఫోన్ ఇలా ఇవ్వు అని అమ్మాయి మధు ఎలా ఉన్నావు? నా మనవడి పెళ్ళైనప్పటి నుంచి అసలు రావటమే మానేసావు, ఎప్పుడు వస్తావని అడుగుతుంది బామ్మ. నానమ్మ ఇదేం బాగోలేదు, ఫోన్ తీసుకోవడానికి కొట్టి మరీ లాక్కోవాలా అని కౌశి అంటే మధ్యలో అడ్డు రాకుండా నా మనవడు చెప్పిన పని చెప్పినట్లు చేయి, లేకపోతే వాడొచ్చాక ఎక్కడ ఏం విరగ్గొడతాడో నీకే తెలియదని బామ్మ అంటుంది. చీ నా బ్రతుకు, అవ్వ మనవడికి బాగా వాటంగా దొరికానని ఏడుపు మొహం వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కౌశిక్. మధు నవ్వుకుంటూ చెప్పు, మీ అన్న పెళ్ళయ్యాక ఆ తింగరోడిని చేసుకుంటానని అన్నావు కదా, ఇంకెప్పుడే అని బామ్మ అంటుంది. హా అమ్మమ్మ, నాన్నతో ఆ ఇడియట్ని మాట్లాడమని చెప్పాను, అయినా భయపడి చస్తున్నాడు, అందుకే ధైర్యం చేసి నేనే చెప్పేస్తాను. ఆంటీ అంకుల్ కూడా నాన్నతో మాట్లాడారు, త్వరలోనే మంచి ముహూర్తాలు చూసి పెళ్లి చేస్తామని అంటుంది మధు. సరే అని బామ్మ కాసేపు మాట్లాడి ఫోన్ తీసుకొని కౌశిక్ ఇచ్చి, ఒరే కౌశి, అర్జున్ ఆర్షి ఎప్పుడొస్తారో నీకేమైనా చెప్పారా అని అడుగుతుంది. నాకు ఎలా తెలుసు నాన్నమ్మ, నీ మనవడు ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నాడులే అని అంటాడు కౌశిక్. కథ కొనసాగుతుంది. అర్జున్ అరుల ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో వీళ్ళ మధ్య ధర్మేంద్ర అలాగే ఆ షిండే ఇద్దరూ కలిసి ఏదైనా ప్రమాదం తలపెడతారా? అర్జున్ ఆర్షీల జంటని విడదీస్తారా? లేకపోతే వీళ్ళు కలిసే ఉంటారా? అర్జున్ వాళ్ళు చేస్తున్న కుట్రల్ని తెలుసుకోగలుగుతాడా? అరుణ్ని తన నుంచి దూరం కాకుండా కాపాడుకుంటాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.